హాయ్ అండి, అందరికీ స్వాగతం. మా సత్యవతి యూట్యూబ్ ఛానల్ వారందరికీ స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చి చేపల పులుసు. ముందుగా కళాయి పెట్టి 3 గిన్నెలు నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తర్వాత ముందుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఉప్పు పసుపు వేస్తే బాగా మగ్గుతుంది ఉల్లిపాయ. తరువాత టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. కారం 2-3 స్పూన్లు కారం, కొంచెం మగ్గిన తర్వాత చేప ముక్కలు వేసిన తర్వాత చేప ముక్కలు వేసి కొంచెం కలుపుకుని, చాలామంది అనుకుంటారు విడిపోతే కలుపుతానని. పచ్చి మీద విడిపోవు, మగ్గిన తర్వాత అయితే విడిపోతారు. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు వరకు పోసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పట్టుకుని అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర కట్ చేసి కొంచెం వేసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం అటు ఇటు లోపల కనుక్కొని బాగా అనుకొని మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టుకుంటే 10 నిమిషాల తర్వాత తీసి మిగతా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.